ధూమపానం మానేశారా? అద్భుతం! ముందుగా మీకు అభినందనలు. అది ఆరోగ్యానికి వేసే ఓ పెద్ద అడుగు. కాని ఇన్నాళ్లు పొగతాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన ఆ జిగురులాంటి టార్ సంగతేంటి? దాన్ని నిజంగా వదిలించుకోగలమా? ఈ విశ్లేషణల్లో ఆయుర్వేదం ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో వివరంగా చూద్దాం. అయితే అందరి మదిలో మెదిలే అసలు ప్రశ్న ఇదే. ఒకసారి డ్యామేజ్ అయ్యాక పొగ తాగడం వల్ల పేరుకుపోయిన ఆ వ్యర్థాలను నిజంగా తొలగించి మన ఊపిరితిత్తులను మళ్లీ శుభ్రం చేసుకోగలమా? దీనికి సమాధానం తెలుసుకునే ముందు అసలు ఈ నష్టం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, అసలు విషయంలోకి వద్దాం. స్మోకింగ్ వల్ల జరిగే నష్టాన్ని మనం 2 వేర్వేరు కోణాల నుంచి చూద్దాం. ఒకటి, ఆధునిక బయోమెడిసిన్ ఏం చెబుతుంది? 2, మన ప్రాచీన ఆయుర్వేదం దీన్ని ఎలా వివరిస్తుంది? ముందుగా మనం పదే పదే అనే ఈ టార్ అంటే ఏమిటి? ఇది ఏదో ఒక్క రసాయనం కాదు సుమా. సిగరెట్ పొగను పీల్చినప్పుడు అందులో ఉండే వేల కొద్దీ విషపూరిత రసాయనాల అన్నీ కలిసి ఒక జిగురుగా, బంకలాంటి నల్లటి పదార్థంగా మారిపోతాయి. అదే ఈ టార్. ఇది మన ఊపిరితిత్తుల గోడలకు అంటుకొని శ్వాస తీసుకోవడాన్నే కష్టతరం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడే చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఆధునిక వైద్యం దీన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ అంటుంది. అదే విషయాన్నే ఆయుర్వేదమేమంటుందంటే ప్రాణవాతంలో తేడా వచ్చింది, పిత్తదోషం పెరిగింది అంటుంది. పేర్లు వేరుగా ఉన్నా 2 శాస్త్రాలు చెప్పేది ఒకటే సమస్య గురించి. మోడర్న్ సైన్స్ సిలియా ప్యారలైజ్ అయిపోయాయని చెబితే, ఆయుర్వేదం కఫం జిగురుగా మారి ఆమమ్మనే విషపదార్థంగా మారింది అని వివరిస్తుంది. మన ఊపిరితిత్తుల్లోనే ఒక అద్భుతమైన సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. దాని పేరే ఈ ముకోసిలియరీ ఎస్కలేటర్. ఇది అచ్చం ఒక కన్వేయర్ బెల్ట్లా పనిచేస్తోంది. దానిమీద ఉండే చిన్న చిన్న వెంట్రుకల్లాంటి సీలియా ఎప్పుడూ కదులుతూ లోపలికి వెళ్లిన దుమ్ము, ధూళి, కఫాన్ని బయటకు నెట్టేస్తుంటాయి. కాని స్మోకింగ్ ఏం చేస్తుందంటే ఈ సీలియాను ముద్దుబారేలా చేస్తుంది. దాంతో ఆ ఎస్కలేటర్ ఆగిపోతుంది. ఇంకేముంది, టార్, కఫం అంతా అక్కడే పేరుకుపోతోంది. ఆయుర్వేదంలో దీని గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, మన శరీరంలో ప్రాణశక్తి అంటే ఆక్సిజన్ ప్రవహించడానికి ఒక ప్రత్యేకమైన దారి ఉందట. అదే ఈ ప్రాణవహస్రోతస్. సింపుల్గా చెప్పాలంటే మన శ్వాస వ్యవస్థ. ధూమపానం వల్ల వచ్చే వేడి, పొడిగాలి ఈ మార్గాన్ని దెబ్బతీసి ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తుంది. ఓకే, డ్యామేజ్ ఎలా జరుగుతుందో మనకు అర్థమైంది. మరిప్పుడు క్లీనింగ్ సంగతేంటి? ఇక్కడే చాలా మందికి చాలా అపోహలుంటాయి. డీటాక్స్ అనే మాట వెనుకున్న నిజాలు, అబద్ధాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం మార్కెట్లో ఒక్క రాత్రిలోనే మీ లంగ్స్ క్లీన్ అనే యాడ్స్ చూస్తుంటాం కదా, అవన్నీ పూర్తిగా పక్కన పెట్టేయండి. ఆధునిక పల్మోనాలజీ కూడా ఇదే చెబుతోంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన టార్ను నేరుగా ఏదో యాసిడ్ లాగా కరిగించేసే మ్యాజిక్ డ్రింక్ లాంటిది ఏదీ లేదు. ఇది శాస్త్రీయంగా అసాధ్యం. మరి నిజమైన క్లీనింగ్ ఎలా జరుగుతుంది? ఇక్కడే ఆయుర్వేదం చాలా తెలివైన పద్ధతిని చూపిస్తుంది. ఇది టార్ను కరిగించదు, కాని శరీరం దానంతట అదే బయటకు పంపేలా చేస్తుంది. అదెలాగంటే, స్టెప్ 1 పేరుకుపోయిన కఫం యొక్క జిగురును తగ్గిస్తుంది. స్టెప్ 2 దగ్గు ద్వారా దాన్ని బయటకు పంపేలా ప్రోత్సహిస్తుంది. ఇక ఫైనల్గా స్టెప్ 3 ఆగిపోయిన మన న్యాచురల్ క్లీనింగ్ సిస్టమ్ను, అంటే ఆ సిలియాన్ను మళ్లీ రిపేర్ చేసి పనిచేయిస్తుంది. మరి ఈ 3 పనులు ఎలా జరుగుతాయి? ఇక్కడే అసలైన హీరోలు రంగప్రవేశం చేస్తాయి. అవే ఆయుర్వేద మూలికలు. మన శరీరం తనని తాను శుభ్రం చేసుకోవడానికి ఈ హెర్బ్స్ ఎలా సాయపడతాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మూలికలు ఉన్నాయి. అడ్డసరం. ఇది శ్వాసనాళాలను వెడల్పు చేసి శ్వాస ఫ్రీగా ఆడేలా చేస్తుంది. తులసి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. అతిమధురం గొంతులో గరగర మంట నుండి ఉపశమనాన్నిస్తుంది. పసుపు గురించి మనందరికీ తెలిసిందే. ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇక ఇది చాలా స్పెషల్, పుష్కరమూలం. లోపల గట్టిగా పేరుకుపోయిన మొండి కఫాన్ని కూడా కదిలించి బయటకు పంపడంలో ఇది కింగ్ అనమాట. ఈ మూలికలు ఒక్కొక్కటిగా తీసుకున్నా చాలా పవర్ఫుల్. కాని వీటన్నింటినీ సరైన పాళ్లో కలిపి ఒక ఫార్ములాగా తయారు చేస్తే వాటి పవర్ ఇంకా పెరుగుతుంది. అలా తయారైన ఒక 3 బెస్ట్ ఆయుర్వేదిక్ టానికుల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, హింద్రిషి జీరో టార్ ఉంది కదా, ఇది ముఖ్యంగా చాలా కాలంగా హెవీగా స్మోక్ చేసేవాళ్లకోసం, లోపల్నుంచి డీప్గా డీటాక్స్ చేయడానికి. మరోవైపు యాంబిక్ టార్క్లిన్, ఇది ఎక్కువగా దగ్గు, ఛాతీలో పట్టేసినట్టుండడం వంటి వాటికి బాగా పనిచేస్తుంది. ఇక మూడోది కృష్ణాస్ లంగ్స్ కేర్ జ్యూస్. ఇది 21 మూలికలతో ఓ
ఓవరాల్ లంగ్ హెల్త్, ఇమ్యూనిటీని పెంచడానికన్నమాట. దీన్ని బట్టి ఎవరి అవసరాలకు ఏది సరిపోతుందో అంచనా వేయొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కేవలం ఈ టానికులు తాగేస్తే సరిపోతుందా? అస్సలు కాదు. ఆయుర్వేదం అంటేనే ఒక సంపూర్ణ జీవన విధానం కదా. సో పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. వాటిని కూడా చూద్దాం. ఈ టానిక్లతో పాటుగా ఈ చిన్న చిన్న పనులు కూడా చేస్తే రిజల్ట్స్ చాలా బావుంటాయి. నస్యకర్మ అంటే ఆయుర్వేద నూనె చుక్కలను ముక్కులో వేసుకోవటం, యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజులు లంగ్ కెపాసిటీని పెంచుతాయి. అలాగే రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగడం, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండటం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం ఉంది. అది సేఫ్టీ. ఇవన్నీ న్యాచురల్ కదా అని మనకు నచ్చినట్టు వాడకూడదు. కొన్ని మూలికలు కొందరికి పడకపోవచ్చు. ఉదాహరణకు అతిమధురం ఎక్కువగా వాడితే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశముంది. అందుకే ఎప్పుడైనా సరే క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించిన తరువాతే ఏ చికిత్సైనా మొదలుపెట్టాలి. ఇది చాలా ముఖ్యం. చూశారు కదా, ఊపిరితిత్తులను శుభ్రపరచడమనేది ఒక ఓవర్నైట్ మ్యాజిక్ కాదు. అదొక ప్రయాణం. ఆయుర్వేదం ఈ జర్నీకి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూపిస్తోంది. సరైన మూలికల శక్తి, మంచి జీవనశైలితో మన లంగ్స్కు ఒక కొత్త జీవితాన్నివ్వడం ఖచ్చితంగా సాధ్యమే. మరి ఆ దిశగా ఒక అడుగు వేయడం గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయం కదా.